ఇక భారత్ పై పాకిస్తాన్ దాడులకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో 7 ఉగ్రవాదుల్ని మన సైన్యం హతమార్చింది. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కి ప్రతిఘటిస్తూనే ఇంకా దొంగచాటుగా దెబ్బతీయాలని ఉగ్రవాదులని వాళ్ళు పంపుతున్నారు. వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ అయ్యి లాంచింగ్ ప్యాడ్స్ మీద రెడీగా ఉంటారో వాళ్ళని తోసేయటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మనం ఎంత నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా వాళ్ళ మీద దాడులు నిర్వహిస్తున్నాము, తిప్పి కొడుతున్నామో నిస్సిగ్గుగా దొంగచాటుగా మన పహల్గామ్ అయిన తర్వాత కూడా ఇంకా ఉగ్రవాదులకు పంపించడానికే వాడు కృతనిశ్చయంతో ఉన్నట్టు కనపడుతున్నారు. తగిన మూల్యం చెల్లించుకున్నారు. సార్, ఇప్పుడు భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్తత ఎటు దారి తీసే అవకాశం ఉంది? హలో సార్. హలో అమ్మా, చెప్పండి అమ్మా, అడగండి. భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎటు దారి తీసే అవకాశం ఉందంటారు? అమ్మా, ఇప్పుడు ఏదైనా ప్రపోర్షనేట్ గా, అంటే ఒక కౌంటర్ వాళ్ళు ఇస్తే మనం ఇంకో కౌంటర్ ఇస్తే దానికి తిరిగి వాళ్ళు కౌంటర్ ఇస్తారు, మళ్ళా మన కౌంటర్ ఇస్తారు. కానీ మనము కేవలము ఉగ్రవాదుల్ని ఏరివేయటానికి, ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడానికి మాత్రమే మొదలు పెట్టాము ఆపరేషన్ సింధూర్. వాళ్ళు నిన్న మిలిటరీ టార్గెట్స్ పైన, సివిలియన్స్ అంటే జనవాసాల పైన అటాక్ చేశారు. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. దానికి తగిన ప్రణాళిక రచించి తగిన దెబ్బ మన వాళ్ళు నిన్న ఆల్రెడీ కొట్టారు. ఇంకా కూడా తీవ్రతరం అవుతుంది. సో పాకిస్తాన్ చేసిన తప్పు గ్రహించకుండా, ఒప్పుకోకుండా యుద్ధాన్ని స్టెప్ బై స్టెప్ గా ఇంకా ఎస్కలేట్ చేస్తోంది, అంటే తీవ్రతరం చేస్తోంది. సో దానికి తగినటువంటి జవాబు ఇస్తాము. పాకిస్తాన్ ని కాలబేరానికి తెచ్చే పరిస్థితికి ఖచ్చితంగా వస్తుంది. అయితే కాళిదాస్ గారు, పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి వారిని పాకిస్తాన్ దోషిగా నిలబెట్టేందుకు భారత్ ఎలా ముందుకెళ్లాల్సి ఉంటుంది? ముందు వాళ్ళని కాలబేరానికి తేవాల్సి వస్తుంది. చాలా ప్రగల్భాలు పలికారు, వీరాలు పలికారు. మా మీద ఎటువంటి అటాక్ అయినా మేము చాలా ధీటుగా జవాబిస్తామన్నారు. ఈ 3 రోజుల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళ టెక్నాలజీ మన టెక్నాలజీ మీద ఓడిపోయింది. మనకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు దుర్భేద్యంగా ఉంది. వాళ్ళు ప్రయోగించిన అన్ని డ్రోన్స్, మిజైల్స్ ని కూల్చేశాము. మనం ప్రయోగించిన డ్రోన్స్, మిజైల్స్ దాదాపు 99.99% సక్సెస్ అయ్యాయి. అది వాళ్ళు గ్రహించాలి ఈ పాటికైనా. కానీ గ్రహించకుండా ఇంకా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూనే వదరబోత్తానంతోనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించుకుంటారు. అయితే భారత సైనిక శక్తి సామర్థ్యాలతో పోలిస్తే పాకిస్తాన్ కు మనతో తలపడేంత సామర్థ్యం ఉందంటారా? ఏమాత్రం లేదు. అది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రజా తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అదంతా మతమౌఢ్యం బుర్ర నిండా నిండి ఉన్నట్టుంది. భారతదేశంతో యుద్ధం కాదు, ఇది హిందువులతో యుద్ధం అన్న ప్రాపగాండా వాళ్ళు ఆల్రెడీ మొదలెట్టారు. తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే మసీదుని కూరగొట్టారని విష ప్రచారాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బుద్ధి తెచ్చుకోరు. వాళ్ళ సైనిక సామర్థ్యము సరిపోదు. వాళ్ళ ప్రజలు వాళ్ళని తిరుగుబాటు చేసి వాళ్ళని ఏదైనా చేస్తారు. అందుకని భారత యుద్ధానికి మొదలెడుతున్నారు. వాళ్ళ సొంత ప్రజల చేతిలో తన్నులు తినటం కన్నా, వాళ్ళ ప్రతీకారం తీర్చుకునే కన్నా ప్రజల తిరుగుబాటు ఏదైతే వస్తుందో, భారత్ తో యుద్ధం చెయ్యలేకపోతే మేము భారత్ తో యుద్ధం చెయ్యలేము అన్నది అఫీషియల్ గా చెప్పలేక ముందు నుయ్యి వెనుక గొయ్యి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది. అందుకని సాగు తెలివితేటలు అంటారు, అట్లా బరి తెగింపుతో భారత్ మీద యుద్ధానికి దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాక్ దాడుల్ని ఎలా తిప్పికొట్టగలం? చాలా ఈజీగా తిప్పికొడుతున్నామండి. మనకున్న డిఫెన్స్ నెట్వర్క్ ఏదైతే మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఉందో దాంతో చాలా సమర్థవంతంగా 2 అటాక్స్ చేశారు వాళ్ళు. జమ్మూ నుంచి మొదలుపెట్టి జైసల్మేర్ దాకా, మొన్నేమో పంజాబ్ దగ్గర నుంచి గుజరాత్ దాకా కూడా ప్రయత్నం చేశారు అనేక చోట్ల. అంటే వాళ్ళు ఎక్కడైనా గ్యాప్స్ దొరుకుతాయా మన ఎయిర్ డిఫెన్స్ లో, లోపలికి వచ్చి వాళ్ళ డ్రోన్స్ తో, చైనా నుంచి వచ్చినటువంటి డ్రోన్స్, మిజైల్స్ తో ట్రై చేశారు. కానీ వాళ్ళ డ్రోన్స్, వాళ్ళ మిజైల్స్ చైనావి అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ సిస్టమ్స్ ప్లస్ దాన్ని ప్రయోగించినటువంటి మన జవాన్లు, ఆఫీసర్స్ యొక్క ప్రతిభ ముందు, అభ్యాసం ముందు వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకి అర్థమవుతోంది
కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ముందు నుయ్యి వెనుక గుయ్యి, అటు ప్రజా తిరుగుబాటుని ఎదుర్కోలేరు, ప్రపంచ దేశాల ముందు సమాధానము చెప్పలేరు. కేవలం మూర్ఖత్వంతో, బరితెగింపుతో, దుస్సాహసంతో మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పాక్ దుస్సాహసాన్ని భారత్ సమర్థవంతంగా ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీన్ని బట్టి మన వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందని చెప్పొచ్చు? చాలా అండి. కేవలము ఆయుధ వ్యవస్థే కాదు, నాయకత్వ వ్యవస్థ, పోరాట పటిమ, మనం ఎంత అభ్యాసం చేశాము, మన దేశం మీద మనకి ఎంతటి గొప్ప భక్తి ఉన్నది, మన దగ్గర ఆయుధ వ్యవస్థ ఉన్నది. కేవలం ఆయుధాలు ఒకటే కాకుండా ఇవన్నీ చాలా గొప్ప మేళవింపమ్మ. దేశ నాయకత్వాన్ని మొదలుకొని సైనికుడి దాకా ఒకే తాటిపై ఒకే మాటపై నడుస్తున్నాము. ప్లస్ మన దగ్గర ఉన్నటువంటి సాయుధ సంపత్తి ఏదైతే ఉన్నదో అది పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేదు. మనం చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలము. ఇంకా తీవ్రతరం గనక చేస్తే ఎక్కువ రోజులు పాకిస్తాన్ యుద్ధం చేయలేదు. వాళ్ళు చచ్చినట్టు కాళ్ళబేరానికి వస్తారు. క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే క్షిపణుల్ని గుర్తించేందుకు మన దగ్గర ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది? అది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వ్యవస్థలు ఉన్నాయి. DRDO మన పరిజ్ఞానంతో స్వదేశీ ఆత్మ నిర్భర కింద తయారు చేసి ఉన్నాయి. ఇంకా మన అమ్ముల పొదిలో చాలా అస్త్రాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా బేరీజు వేసుకుంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిలో ఈ రోజు వరకు ఓన్లీ వాళ్ళకి ఒక 20-30% వరకే రుచి చూపించాము. వాళ్ళు ఇంకా తీవ్రతరం చేస్తే మన ఆయుధ సంపత్తి పూర్తి స్థాయిలో విరుచుకు పడిపోతే పాకిస్తాన్ ముక్క చెక్కలైపోయి చాలా విధ్వంసానికి లోనవుతుంది. అయితే డ్రోన్లు ఇతర పరికరాలతో పాక్ దాడులకు దిగినట్లు ఆర్మీ ట్వీట్ కూడా చేస్తోంది. అయితే క్షిపణులతో పోల్చితే డ్రోన్లు చాలా చిన్నవిగా ఉంటాయి. దాడి కంటే ముందే వాటిని ఎలా పసిగట్టి కూల్చగలమంటారు? మన దగ్గర ఉన్న అత్యాధునికమైన రాడార్ వ్యవస్థ, దాని సపోర్ట్ గా ఉన్న మిజైల్ వ్యవస్థలో అవి రెండు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ అన్నమాట. అవి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే అవి టేక్ ఆఫ్ అవతల శత్రు దేశంలోంచి టేక్ ఆఫ్ కాగానే కూడా మనకి తెలుస్తుంది. కనుక వాళ్ళు మన సరిహద్దు దాటంగానే వాళ్ళని కూల్చేస్తారు. సో వాళ్ళు బాంబుల ద్వారా గాని, ఆత్మాహుతి డ్రోన్స్ ద్వారా గాని చేసిన ప్రయత్నాలన్నీ నిన్న మొన్న చూస్తే విఫలమైపోయాయి. మన సాంకేతిక పరిజ్ఞానం మీద అది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆ విషయంలో వాళ్ళ లెక్క చాలా తప్పిదంగా అయింది. వాళ్ళు మన దగ్గర ఉన్న ఆయుధ వ్యవస్థని, ఎయిర్ డిఫెన్స్ ని అటాక్ చెయ్యొచ్చు గ్యాప్స్ తో చూసి అన్నది వాళ్ళు ఒక మూర్ఖపు ప్రయత్నం చేశారు. చావు దెబ్బతిన్నారు. సార్, పాక్ దాడులను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికొడుతోంది. ఇంత దెబ్బతిన్న తర్వాత అయినా పాక్ వైఖరిలో మార్పు వస్తుందంటారా? ఏమాత్రం రాదండి. 99.9% రాదు. కాకపోతే ప్రపంచ దేశాలన్నీ యుద్ధం ఇంకా తీవ్రతరం అయితే పాక్ ని మెడలు వంచి వాళ్ళ తప్పిదాలు ఒప్పుకొని తీవ్రవాదానికి చరమగీతం పాడి తీరాలి అన్న ప్రెషర్ ఇంటర్నేషనల్ గా మౌంట్ అవుతుంది రాబోయే రోజుల్లో. అప్పుడు వాళ్ళు చచ్చినట్టు మెడలు వంచుకొని కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడ దాకా భారత్ చాలా పద్ధతిగా ప్రణాళిక రచిస్తుంది. మన సొంత వ్యవస్థలు కాకుండా ఈ రోజు అంతర్జాతీయ పరంగా ప్రతి దేశము 1-2 టర్కీ ఆర్ చైనా లాంటివి కాక మిగతా దేశాలన్నీ మన పట్లే ఉన్నాయి. మన పట్ల సాంఘీభావం చూపిస్తున్నాయి. మనం చూపిస్తున్నటువంటి చాలా పద్ధతిగా కొడుతున్నాం. మనము కేవలం ఉగ్రవాద శిబిరాలని, వాళ్ళు ఆయుధ వ్యవస్థల మీద, మిలిటరీ మీద దాడి చేస్తే ప్రతి దాడి చేస్తున్నాం. మనమే మొదట ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పౌర విమానయానాల మీద కానీ, జనవాసాల మీద కానీ, మిలిటరీ టార్గెట్స్ మీద కానీ చేయట్లేదు. వాళ్ళు చేసిన దానికి స్పందిస్తున్నాం అంతవరకే. మన లక్ష్యం కేవలం ఉగ్రవాదులే. పాకిస్తాన్ దేశము కాదు, వాళ్ళ ప్రజలు కాదు. వాళ్ళ మీద మనకి ఎటువంటి ద్వేషము లేదు. వాళ్ళు నాశనం అయిపోవాలని లేదు. కాకపోతే ఆ ఉగ్రవాదుల శిబిరాలు, ఆ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి సమస్త నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ చివరి తీవ్రవాది చనిపోయేదాకా కూడా మనం వదలకూడదు. అయితే ఈ యుద్ధ సమయంలో పాక్ ఏ దేశాలపైన ఆధారపడుతుందంటారు? ముస్లిం దేశాలపైన ఆధారపడుతుంది అనుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం ఎటువంటి ప్రతిస్పందన లేదు. కొంత టర్కీ ఊగిసలాట చూపిస్తోంది. కానీ ఎంతవరకు ఒకవేళ పాకిస్తాన్కి చేయూతనిచ్చి వాళ్ళు పప్పులో కాలేసినట్టు అవుతుంది. మిగతా ప్రపంచం ముందు ఈ రోజున పాకిస్తాన్ ఎలా అయితే దోషిగా నిలబడదో టర్కీ కూడా నిలబడుతుంది. అంత తెలివి తక్కువ పని టర్కీ చేయదని అనుకుంటుంది. సార్, అయితే సరిహద్దులో సైతం పాక్ భారీగా కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది కదా, అయితే ఈ విషయంలో ఎలా బుద్ధి చెప్పొచ్చు? మన దగ్గర ఆయుధ వ్యవస్థ రకరకాలు ఉన్నాయండి. ఒక్కొక్క పరిస్థితిని గమనిస్తున్నారు. 24 గంటలు మొత్తం దేశం అంతా ఎవరైతే యుద్ధంలో ఉన్నారో త్రివిధ దళాలు
ప్రధానమంత్రి గారు స్వయంగా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు చాలా సమన్వయంతో పనిచేసి ఒక్కొక్క సిచ్యువేషన్ ని పాకిస్తాన్ ఎలా చేస్తోంది అంటే దానికి ప్రతి దాడిగా ఏ ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి, ఎవరు వాడాలి, ఏ సమయంలో వాడాలి అన్నది చాలా ప్రాపర్ ప్లాన్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే మన సైనిక శక్తి ముందు, మన ప్లానింగ్ ముందు మనకున్నటువంటి విస్తృతమైనటువంటి ఈ కోఆర్డినేషన్ అంట ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మూడు వైపుల నుంచి కూడా ముప్పేట దాటి మొదలైతే గనక పాకిస్తాన్ చెల్లా చెదురైపోతుంది, వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ధన్యవాదాలు కాళిదాస్ గారు.